Hi, hello, happy dawn to all. I am Sriram from Kara JPH School, H. Rendamanuru of Prakasam district. Today's story is Two Cats and the Monkey. One day, a person filled one bowl of milk for both the cats and went to work. The cats started fighting over who would drink the milk. A monkey sitting close by said that he could help them out if they opened the window. They let the monkey in. He asked them to get another bowl. They get another bowl, in which he pours 3/4 of the milk from the first bowl. He claimed he divided it equally, but they said one bowl had more. He then drank from that bowl until the other one had more. Since they had the same complaint, he drank from the other bowl. He kept doing this till the milk was over and they were left with nothing. Moral: fighting amongst yourselves allows others to take advantage of you. ఈ కథను ఒకసారి తెలుగులో చూద్దాం. ఒకరోజు ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి 2 పిల్లుల కోసం ఒక పాత్ర నిండా పాలు నింపి తన పనికి వెళ్ళాడు. ఆ పిల్లు 2 ఆ పాల కోసం కొట్లాడుకుంటున్నాయి. ఇదంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి కోతి గమనించి వారితో ఇలా అన్నది: మీరు గనక ఈ కిటికీ తలుపు తీసి నన్ను అనుమతించినట్లయితే నేను మీకు సహాయం చేస్తాను అని. సరే అని ఆ కిటికీ తలుపు తీసి కోతిని లోపలికి రాణించినాయి. అప్పుడు ఆ కోతి వారితో మరొక పాత్ర తీసుకురమ్మంది. ఆ తీసుకొచ్చిన పాత్రలో మొదటి పాత్రలోని 3/4 వంతు పాలను పోసి వారితో ఇలా అన్నది: నేను ఈ 2 పాత్రల పాలను సమానంగా పంచాను అంది. అది చూసిన పిల్లులు లేదు, ఒక పాత్రలో ఎక్కువ పాలు ఉన్నాయంది. అప్పుడు ఆ కోతి ఎక్కువ పాలున్నటువంటి పాత్రలోని పాలను తాగింది. ఎప్పటి వరకు? 2వ పాత్రలో కంటే తక్కువగా వచ్చేంతవరకు. మరలా ఆ పిల్లులు అదే కంప్లైంట్, ఒక పాత్రలో ఎక్కువగా ఉన్నాయని. ఆ ఎక్కువగా ఉన్న పాత్రలోని పాలను మరలా ఆ కోతి తాగింది. ఇలా పాలన్నీ అయిపోయేంత వరకు తాగింది. ఇంకా పాలేమీ మిగలలేదు. నీతి: మీలో మీరు కొట్టుకొని 3వ వ్యక్తిని కనుక అనుమతించినట్లయితే వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇక్కడ కూడా పాల కోసం 2 పిల్లులు కొట్లాడుకుని 3వ వ్యక్తి అయినటువంటి కోతికి అవకాశం ఇస్తే పాలని మొత్తం కూడా కోతి తాగేసింది. కాబట్టి ఇతరులని మీ సమస్యలోకి అనుమతించవద్దు అని ఈ కథ యొక్క భావన.